అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వ నమోదు సందర్భంగా వారి సందేశం ఇస్తారు. గౌరవనీయులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, వేదికపై ఉన్న పెద్దలు పుల్లారావు గారు, పెద్దిరెడ్డి గారు, ఉమామహేశ్వరరావు గారు, అర్జునుడు గారు, ఆంజనేయులు గారు, గల్లా జయదేవ్ గారు, నారాయణరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు నారాయణరావు గారు, ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చిరంజీవి గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ సభ్యత్వం చేర్పించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణ గారు, అదే మరి ఇంకా జడ్పీటీసీ శైలజ గారు, అందరికీ కూడా నమస్కారాలు. అదే మరిగా రామాంజలి గారు, అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం పోయిన సంవత్సరమే ఇప్పుడే మన నాయకులు చెప్పిన దానిపైన 50 రోజుల్లో కరెక్ట్గా 54 లక్షల సభ్యత్వం చేర్పించారు. ఇది ఒక చరిత్ర. అదే సమయంలో మెంబర్షిప్ చేర్పించడమే కాదు, మెంబర్షిప్ చేర్పించిన తర్వాత కార్యకర్తలకు సర్వీసింగ్ చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మనం ఆలోచించేది 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కార్యకర్తలు ఒకటి, రెండోది ప్రజలు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ యొక్క ఆలోచన, అదే మాదిరిగా వాళ్ళ యొక్క ఆశయాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తారు. అదే మరి ఎన్నికల ముందు కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేస్తాం, ఎన్నికల ప్రణాళిక తయారు చేస్తాం, మేనిఫెస్టో తయారు చేస్తాం. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్ని మెప్పించి ఓటేపిచ్చే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. అదే సమయంలో ప్రజలు మనకు ఓటేసేది ఈ రాజకీయ పార్టీ అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మేము ఆనందంగా ఉంటాం, అంతేకాకుండా మాకు అన్ని విధాల న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ పార్టీ మీద, ఆ పార్టీ పైనలో ఉండే నాయకుడి మీద మంచి అభిప్రాయంతో ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత గవర్నమెంట్లు ఏర్పాటు చేస్తాం. ఓట్లు వేయకపోతే గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదు. అంటే ప్రతిపక్షంగా ఉంటాం, లేకుంటే మామూలు పార్టీగా ఉంటారు. కొంతమంది అయితే ఓట్లు పడకపోయినా పార్టీలు ఉన్నాయి, పేపర్లు పెట్టుకుంటారు, టీవీలు పెట్టుకుంటారు, కానీ ఓట్లు మాత్రం పడవు. అంటే దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకు నమ్మకం లేకపోతే ఓటేయరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ బాధ్యత ఇటు కార్యకర్తల్ని అటు ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే బాధ్యత పార్టీ పైన ఉంటుంది. అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుంది. నేను లోకేష్ గారిని, మిగిలినందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఎప్పటి నుంచో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను, మెంబర్షిప్ కూడా నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. తెలుగుదేశం పార్టీ ఒక స్థిరమైన పునాదులపైన ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు మీరు చూస్తే ఒక ఎమోషన్లో, ఒక ఉద్వేగంగా పార్టీ వచ్చింది. రాష్ట్రం మొత్తం చరిత్ర కూడా లేదు. ఆయన ఒక సినిమా యాక్టర్గా ఉన్నాడు, ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వచ్చి ఒక పిలిపిచ్చాడు. కానీ అందరూ అనుకున్నారు ఇవన్నీ కూడా సినిమా గ్లామర్ తప్ప ఏం కాదని. భారతదేశంలో ఏదైనా రాజకీయ పార్టీ సక్సెస్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఏడీఎంకే కూడా ముందున్న పార్టీ, కొత్తగా పెట్టిన పార్టీ కాదు. ఇంకా కొంతమంది సినిమా యాక్టర్లు వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు కూడా నిలదొక్కునే పరిస్థితి కూడా రాలేదు. కానీ దీనికి కారణం ఒక పటిష్టమైన యంత్రాంగం. ఆ రోజు నుంచి కూడా 82 నుంచి కూడా
మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు ప్రాధాన్యత ఇచ్చింది, పార్టీ యంత్రాంగానికి ప్రాధాన్యత ఇచ్చారు, పటిష్టమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు మీరు చూస్తే ఆ రోజు నుంచి ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా సిస్టమేటిక్ గా కార్యకర్తలంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. తర్వాత నేను కన్వీనర్గా జనరల్ సెక్రటరీగా అయిన తర్వాత ఇంకా శిక్షణా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు పెట్టి ఈ వ్యవస్థని బలోపేతం చేశాం. అది ఆ సాంప్రదాయం ఇప్పటి వరకు కంటిన్యూ అయింది, భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది. అన్ని రాజకీయ పార్టీల మరి కాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు సేవలు కార్యకర్తలకు అందిస్తాం. పోయిన సంవత్సరం మీరు చూస్తే 54 లక్షల మంది మెంబర్లు చేరితే 1226 మందికి దగ్గర 2 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా ఇచ్చారు. దీని మీదనే 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది మాటల్లో చెప్పడం కాదు, ఇంత పటిష్టమైన వ్యవస్థ ఇవ్వాలని మనసున్నా ఇచ్చే వ్యవస్థ ఉండదు, ఒకవేళ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉండదు. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్లో 978 మందికి, తెలంగాణలో 196 మందికి ఇచ్చారు. అది కాకుండా మీరు చూస్తే మెంబర్షిప్ లో కూడా 48 లక్షల మంది ఆంధ్రాలో ఉన్నారు. పోయినసారి 8 లక్షల మంది తెలంగాణలో అయ్యారు. ఈసారి ఇంకా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఈరోజు నిన్న సాయంత్రం అయితే నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే కార్యకర్తతో మాట్లాడాను, ఈరోజు తెలంగాణలో ఉండే కార్యకర్తతో మాట్లాడాను. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే పార్టీ అనేది అన్ని స్థాయిల్లో ప్రజల సమస్యల పరిష్కారం చేసే పవిత్రమైనటువంటి స్థానంగా తయారు కావాలి. అది గ్రామ పార్టీ కావచ్చు, మండల పార్టీ కావచ్చు, జిల్లా పార్టీ కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడికక్కడ ఒక పవిత్రమైనటువంటి స్థానంగా తయారు కావాలి. పవిత్రమైన ఆశయాల కోసం పనిచేసే దేవాలయంగా ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యకర్తల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మిగిలినట్టు చూస్తే 23,541 అర్జీలు తీసుకుని ఇవన్నీ కూడా పరిష్కారం చేశారు. రియలీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రికార్డు కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా పంచాయతీల్లో చేయాలి, మండలాల్లో చేయాలి, నియోజకవర్గం చేయాలి, జిల్లా చేయాలి. ఇటీవల కాలంలో నేను ఒక వ్యవస్థను కూడా ఎస్టాబ్లిష్ చేశాను. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసుకుని ప్రజాప్రతినిధులు మన వాళ్లే ఉన్నారు, పార్టీ మందే ఉంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే అపోజిషన్లో ఉన్నాం, ఢిల్లీలో మనం బలపరిచిన పార్టీ, కేంద్రంలో ఎన్డీఏ ఉంది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వివిధ ప్రాంతాల్లో ఉండే నాయకత్వం, అక్కడుండే అవసరాలను బట్టి, అక్కడుండే అవకాశాలను బట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదే కాకుండా విద్యారంగానికి మీరు చూస్తే 813 మంది కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేశారు. ఇంకొక పక్కన వృద్ధాప్య పెన్షన్లు గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా 24 మందికి 1500 రూపాయల చొప్పున పార్టీ పరంగా కూడా సహాయం చేస్తున్నారు. పిల్లల వివాహం కోసం 255 మందికి ఇచ్చారు. అదే మరిగా వైద్యం కోసం 1433 మందికి ఆర్థిక సహాయం చేశారు. ఇది కాకుండా సీఎం రిలీఫ్ గాని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పెద్ద ఎత్తున హెల్ప్ చేశారు. జీవనోపాధి కోసం 115 మందికి సహాయం చేశారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన వాళ్లకు 2 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా 790 మందికి అదనంగా ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి ఒక విధంగా చెప్పాలంటే ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయారు. ఇప్పుడు నేను ఆలోచించేది రాజకీయాల్లో ఉండే కార్యకర్తల నుంచి ఆశించేది ఒక నీతి నిజాయితీ, అదే మరిగా ఒక మంచి వ్యక్తిత్వం. ఇవి ఉంటే ఎప్పుడైనా గ్రామాల్లో ప్రజలు మనతోనే ఉంటారు. నేను ఈరోజు కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ని గ్రామాల్లో ఎంతమంది వీలైతే అంతమందిని మెంబర్లుగా చేర్పించండి. మన ఐడియాలజీకి ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇవ్వండి. వాళ్ళని ఎప్పటికప్పుడు మన సిద్ధాంతాల పరంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అదే మాదిరిగా వాళ్ళలో కూడా కుటుంబ సభ్యులుగా, మనది ఒక పెద్ద కుటుంబం,
54 లక్షల మెంబర్లుండే కుటుంబం. రేపు అది 70 లక్షలు కావచ్చు, 80 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, కానీ ఈ కుటుంబాన్ని పెంచుకుంటూ పోవాలి. రెండోది మీరు చేయాల్సిన పని ఇక్కడ ఈసారి చాలా సిస్టమేటిక్గా ఇచ్చారు. నేను పార్టీ కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఇంకా మెరుగైన ప్రణాళిక పార్టీ తయారు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఫ్రమ్ ది బిగినింగ్ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయం ఒక పవిత్రమైన భావంతో చేయాలి. ఒక ఆశయం కోసం మనం పనిచేయాలి. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పింది సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. అది ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి సిద్ధాంతం. ఈరోజు నేను కార్యకర్తలకు ఒకటే సిద్ధాంతం ఇస్తున్నాను. పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆశయం. దీనికోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండో విషయం, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మీరు పనిచేస్తా ఉంటే మన కుటుంబంలో కూడా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు కానీ లేకుంటే మన వాళ్ళల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు. సమాజంలో ఏ విధంగా అయితే ఆర్థిక స్థితిగతులు కింద నుంచి పేదరికం, నిరుపేద, ధనికం ఉన్నారో మన కుటుంబంలో కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో కూడా ఉన్నారు. వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకందరికీ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, రెండో పక్కన నేను పార్టీని కోరుతున్నా వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలి, ఆర్థికంగా పైకొచ్చేట్టుగా ఎంపవర్ చేయాలి. అదే సమయంలో అవినీతి రహిత సమాజం కోసం మీరు పాటుపడాలి. మీరు మళ్ళా ఆర్థికంగా ఎంపవర్ చేయమంటే కాంట్రాక్టులు డబ్బులు తినేస్తాం, లేకుంటే ఎవరికైనా పెన్షన్ ఇస్తే కొట్టేస్తాం, లేకపోతే రేషన్ ఇస్తే రేషన్ కట్ చేసి మేము తింటాం. అది మాత్రం కుదరదు. నేను అందుకని చాలా స్పష్టంగా కోరుతున్నా, సమాజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. నేను మీకు నైపుణ్యం నేర్పిస్తాను, కెపాసిటీ నేర్పిస్తాను. మీరు కాలరెత్తుకుని తిరిగే విధంగా డబ్బులు సంపాదించుకునేది కూడా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని నేను మీకు చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి శ్రీకారం చుట్టాలి. అవసరమైతే ట్రైనింగ్ క్లాసులు పెడతాం, ఇంకా అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటారా, చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటారా, వ్యవసాయం బాగా చేస్తారా, డైరీ పెట్టుకుంటారా, లేకుంటే పౌల్ట్రీ పెట్టుకుంటారా, ఏదైనా సరే చేయడానికి పార్టీ సిద్ధంగా ఉన్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికకి ఈరోజు రూపకల్పన చేస్తున్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయ నాయకుడిగా స్టూడెంట్గా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఒకటి ఆలోచించాను, రాజకీయాలపైన నా కుటుంబం ఎప్పుడూ ఆధారపడకూడదు. అది ఫండమెంటల్గా నేను అనునిత్యం ఆలోచించింది. దానికోసం 25 సంవత్సరాల కంటే ముందు ఒక చిన్న అపోజిషన్లో ఉన్నప్పుడు నేను ఎవ్రీడే మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్లేవాడిని, 2 గంటలు అక్కడ కూర్చునేవాడిని, అసెంబ్లీ చూసేవాడిని, ఆఫీస్కి వెళ్లేవాడిని, 2 గంటలు చూసి మళ్ళా పార్టీ ఆఫీస్కి వెళ్లి అక్కడి నుంచి సాయంత్రం రాత్రి 8 వరకు పడుకొని పనిచేసి ఇంటికి పోయి పడుకొని మళ్ళీ నిద్రలేసి 2 o'clock అంటే ఎన్టీఆర్ కథ మీకు తెలిసినప్పుడు ఆయన 4 గంటలకు రెడీగా ఉండేవాడు. నేను 4:30 కానీ పోకపోతే ఫస్ట్ ఫోన్ వచ్చేది నాకు, నువ్వు వస్తున్నావా లేదా, ఏమైంది నీకు ఈరోజు, ఎక్కడున్నావని ఫోన్ చేసేవాడు. ఆయన దగ్గర ఆ పేరు తెచ్చుకోవడానికి ఇష్టం లేక 10 నిమిషాల ముందే పోయేవాడిని. పోయిన తర్వాత వచ్చారంటే రెడీగా ఉన్నామని వాళ్ళం, అక్కడి నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది. అట్లా నేను పనిచేశాను. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, నాకు విసుగు విరామం లేదు. ఉదయం ఏ విధంగా ఉంటానో రాత్రి 9 గంటలు 12 గంటలైనా ఇదే టెంపోలో ఉంటాను, ఎక్కడ కోపం ఉండదు. దానికి కారణం నేను పనిచేసే విధానం, చేసే పనిని ఎంజాయ్ చేస్తాను, మనస్సాక్షిగా పనిచేస్తాను, ఏం బాధ లేదు. బయట ఏమనుకున్నా ఇంటికి వచ్చి పడుకుంటే మాత్రం 6 గంటలు ఎవరు నిద్ర లేపినా, నిద్ర మార్నింగ్ అయితే 2 సార్లు ఆపరేటర్ నిద్ర లేపితే, ఓసారి అతనికి చెప్పి మా మిస్సెస్ ఉంటే ఆవిడ లేపితే ఇంకొక 5 నిమిషాలు టైం ఇంకా కొంచెం పడుకోవాలని పడుకొని నిద్ర లేస్తాను. నిద్ర లేసిన తర్వాత తిరిగి చూడను, ఇంక ముందుకెళ్ళిపోవడం తప్ప ఎప్పుడు తిరిగిన సందర్భాలు లేవు. 25 సంవత్సరాల ముందు నేను ప్రారంభించిన హెరిటేజ్ కంపెనీ మా మిస్సెస్ మొన్నటి వరకు బాగా చూసుకున్నారు. కొన్ని రోజులు లోకేష్ చూసుకున్నారు, కొన్ని రోజులు ఇప్పుడు బ్రహ్మణి గారు చూసుకుంటున్నారు, అందరూ కలిసి చేసుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులు లేవు వాళ్ళకి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నిర్ణయం జీవితాంతం ఈ కుటుంబం ఎవ్వరి దయాదర్శనపైన ఆధారపడకుండా ఆ రోజు నేను వేసినటువంటి విత్తనం చెట్టు అయింది, పండ్లు వస్తున్నాయి, 10 మందికి పంచిపెట్టే పరిస్థితులు ఉన్నారు తప్ప వీళ్ళు ఎక్కడా ఆశపడవలసిన అవసరం లేదు, ఆశపడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూస్తే ఆ కంపెనీ కూడా ఎవ్రీ ఇయర్ అకౌంట్స్ అని ఇస్తున్నారు, వేరే ఎక్కడ లేదు. ఇన్నేండ్లయింది, ఒక్క పైసా గవర్నమెంట్ సహకారాన్ని తీసుకోలేదు, ఒక్క సెంటు భూమి కూడా గవర్నమెంట్ తీసుకోలేదు. రెగ్యులర్గా వచ్చేటి తప్ప ఏ ప్రభుత్వాన్ని నుంచి కూడా ఏమీ తీసుకోకుండా పనిచేశాం, ముందుకు పోతున్నారు. నేను మీ కార్యకర్తలు కూడా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇది సాధ్యం, ఇది అసాధ్యమేం కాదు. తాత్కాలిక ప్రలోభాలు మనకొద్దు. తాత్కాలిక ప్రలోభాలకు పోయి లేనిపోని కష్టాలు తెచ్చుకుంటే మీకుండే పదవి కూడా ఊడిపోతుంది. ఎందుకంటే మీరు తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరు, మీకు ఓట్లు పడకపోతే ప్రతి పార్టీ కూడా మిమ్మల్ని భరించలేదు ఓసారి. అందుకే నేను చాలా స్పష్టంగా నాయకులకి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు ఎప్పటికప్పుడు మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఎవరైనా ఒక నియోజకవర్గంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఎవరైనా కోట్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తని ఒక స్ఫూర్తిగా తీసుకునే పరిస్థితి రావాలి తప్ప ఏలెత్తి చూపించే పరిస్థితి రాకూడదు. ఒకవేళ వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే నేను కూడా నమస్కారం పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పర్లేదులే మనసారే కదనుకుంటే మాత్రం నేను కూడా షాక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఏమనుకోవద్దండి. కావాలంటే ఇంకా 50 కోట్లు ఖర్చు పెడదాం, 30 కోట్లు ఖర్చు పెడదాం. మన కార్యకర్తలే ఉన్నారు, మనలో ఇక్కడ వేదిక పైన వాళ్ళు చూస్తున్నారు. డబ్బులుండేవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. డబ్బులుండేవాళ్ళు కొద్దిగా ఖర్చు పెట్టి పేదవాళ్ళు కూడా ఇస్తే ఏం సమస్య ఉండదు, ఇంకా డబ్బులు పెరుగుతాయి. వెంకటేశ్వర స్వామి గుండీలో డబ్బులు వేస్తే వెంకటేశ్వర స్వామి ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానే ఉంటాడు. అదే మరి మంచి పనికి డబ్బుల కొరత ఉండదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈసారి ఈ మెంబర్షిప్ సందర్భంగా ఒక పార్టీకి ఒక ఆదేశాలు ఇస్తున్నా. 2016 మెంబర్షిప్ 17, 18కి ఈ మెంబర్షిప్ ఉంటుంది, 2 సంవత్సరాల కాలం. ఇప్పుడు ఒక నిర్దిష్టమైన ఆశయంతో మనం ముందుకు పోతున్నాం. 15 పాయింట్ ప్రోగ్రాం ప్రజలకు ఇస్తున్నాం. ఇప్పుడు ఇచ్చింది నేను పార్టీకి ఇచ్చాను. పార్టీకి అంతా కూడా కార్యకర్తల్ని సంక్షేమ కార్యక్రమాలు, అదే మరిగా వాళ్ళని అన్ని విధాలా బాగు చేయడానికి ఏం చేయాలో అదొక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అదే మరి ప్రజలకు ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం. ఆ హామీ ఈ శుభ సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళ వ్యక్తిగత వికాసం కోసం వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఒక సెక్యూరిటీ, 1000 రూపాయలు, 1500 రూపాయలు పెన్షన్. 2, ఆహార భద్రత. దీని కింద 5 కేజీల బియ్యం నెలవారీగా ఎక్కడా తప్పకుండా, అదే మరి మన చక్కెర కానీ ఇవన్నీ ఇవ్వడం. 3, బీమా. చంద్రన్న బీమా కింద చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, అదే మరిగా శాశ్వతంగా వికలాంగులైతే 5 లక్షలు ప్రమాద బీమా. అదే మరి చనిపోతే 5 లక్షలు, దెబ్బతిన్నా కూడా సీరియస్ ఇంజరీస్ అయితే 5 లక్షలు, 3,70,000 రూపాయలు పాక్షికంగా వికలాంగులైతే, సహజ మరణానికి 30,000, ఫ్యూనరల్కి 7,000, చదువు కోసం 1,400, 1,200 నుంచి 2 ఇస్తారు. 3వది పవర్, అంటే కరెంటు బీమా. కరెంటు లేకుండా ఎక్కడా ఉండడానికి వీలు లేదు. 100% క్వాలిటేటివ్ పవర్ ఇస్తాం. 5 గ్యాస్. రాబోయే జూన్కి అన్ని ఇండ్లకు గ్యాస్ కనెక్షన్ ఇస్తాం. ఈ రాష్ట్రంలో వంట చేయాలంటే ఎవ్వరు కూడా కట్టెల పొయ్యి పైన వంట చేయకుండా 100% గ్యాస్ పొయ్యితో వంట చేసుకునే విధంగా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం. 6, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి కట్టుకోవాలి. ఆడపిల్లల ఆత్మగౌరవం, మరుగుదొడ్డి కట్టుకోవాలి. దీనికి డబ్బుల కొదవలేదు, ఎంత కావాలని ఇస్తాం. ఇప్పటికే పట్టణ ప్రాంతాలు ODF అచీవ్ చేశాం. 2018కి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ODF అచీవ్ చేస్తాం. మెరుగైన ఆరోగ్య భద్రత. దీనికోసం పరీక్షలు పెడుతున్నాం. వైద్య పరీక్షలను ఉచితంగా చేపిస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే NTR వైద్య సేవ అన్నీ కూడా చేసి ఆరోగ్య బీమా, ఆరోగ్య రక్షణ. అదే మాదిరిగా ఎడ్యుకేషన్. అందరూ పిల్లలు చదువుకోవాలి. చదివించే బాధ్యత తీసుకుంటాం. నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తాం. అదే మరి చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి అన్ని చేస్తాం. విదేశీ చదువు కూడా ఇందులో తీసుకొని
అందరినీ బాగా చదివిస్తాం. నీటి భద్రత, తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దీన్ని వర్కౌట్ చేస్తాం. ఇంటి భద్రత, భరోసా, ఇల్లుంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, నా సొంత ఇంట్లో ఉన్నామని, అది కూడా ఒక భద్రత ఇస్తాం. ఇప్పటికే 5 లక్షల ఇళ్లు ఈ సంవత్సరం స్టార్ట్ చేశాం. పశువులకి పేదవాళ్ళ ఆదాయం పెంచడానికి పశువులకు దానా కింద 50% సబ్సిడీ ఇస్తాం. వాళ్ళ ఇంటి దగ్గరనే ఇస్తాం. దానా సబ్సిడీ కూడా, భద్రత కూడా ఇస్తాం. ఇది 11వ పాయింట్. ఇటీవల నిన్న చూస్తే గొర్రెలకు కూడా దానా ఇచ్చే బాధ్యత 50% మనం ఇచ్చే బాధ్యత, అది కూడా గొర్రెలకు కూడా గడ్డి ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం. ఈ చరిత్రలో ఎక్కడా జరగలే, ఎవరు ఆలోచించలేదు. అది కూడా ఇస్తున్నాం. దానికి కొత్త పాలసీ తీసుకొచ్చాం. పశుగ్రాసం కాదు, పశుగ్రాసం భద్రత, జీవమిత్ర అనే పేరుతో పెట్టి జీవామృతం ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఏదైతే ఉపాధి, ప్రతి ఒక్కడికి ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించడం, పని చేసుకున్న వాళ్ళకి పని లేదనకుండా పని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, దీని కింద కూడా ప్రతి ఒక్క ఇంటికి ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చి ఎలాంటి సమాచారం కావాలంటే ఆ సమాచారం ఇస్తాం. ఎక్కడ సమాచార కొరత లేకుండా ఏ నాలెడ్జ్ కావాలన్నా చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో, లేకుంటే వ్యవసాయ విషయంలో అన్ని ఇప్పిస్తాం. మూడోది వ్యక్తిగత సెక్యూరిటీ, భద్రత, వ్యక్తిగత భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఆడపిల్లల రక్షణకు కానీ వ్యక్తిగత భద్రతకు కానీ టాప్ ప్రయారిటీ ఇస్తాం. ఇది కూడా చేస్తాం. ఇది కాకుండా సబ్ ప్లాన్స్ అన్ని ఉపయోగించుకొని నెలకు 10,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆదాయం వచ్చేట్టుగా చేస్తాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క ఇమ్మీడియట్గా ఇచ్చే సంక్షేమం ఇచ్చాం, దీర్ఘకాలంలో చేయాల్సిన పని చేస్తున్నాం. కనీసం 10,000 రూపాయలు ఫర్ ఫ్యామిలీ ఫర్ మంత్ వచ్చేట్టుగా చేస్తాం. ఇది ఒక 15 పాయింట్లు పెట్టి ఇవన్నీ కలిపి వ్యక్తిగత వికాసం. అదే మరిగా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవన్నీ కూడా ఒక వ్యక్తిగత వికాసంతో సమానంగా పీస్ అండ్ హ్యాపీనెస్, ప్రశాంతత, ఆనందం, ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం కోసం, హ్యాపీనెస్ కోసం మనం ముందుకు పోతాం. అందుకే నేను చెప్పాను 2022 టాప్ 3 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ 3లో ఒకటిగా ఉంటుంది. పోయిన సంవత్సరం ఇండస్ట్రియల్ ప్రమోషన్లో నెంబర్ 2 ఉన్నాం. ఈ సంవత్సరం నెంబర్ 1 వచ్చాం. నవ్ ఐఎమ్ ప్లానింగ్ దీన్ని తీసుకొని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానాల్లో టాప్ 5లో, 6లో, 10లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండేట్టుగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవి కూడా అచీవ్ చేస్తాం. అదే మరిగా ఇవన్నీ చేసిన తర్వాత 2029కి నేను పెట్టింది హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టాను. ఆ లోపల ఇవన్నీ సాధించాలి. అంత లోపలనే అయిపోతాయి. చాలా వరకు దీంట్లో ఇప్పటికే అచీవ్ చేశాం. కొంతమంది అంటారు మీరు వచ్చినాక ఏం చేశారని. ఇవన్నీ మేము 90% అయిపోయినాయి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సమస్యలు 90% చేశాం. ఇంకా నేను అన్ని కూడా డిస్కస్ చేస్తున్నా. పెట్టుబడులకు నెంబర్ 1 ఉన్నాం, అన్నిట్లో కూడా నెంబర్ 1 ఉన్నాం. వ్యవసాయ క్రైసిస్ లేకుండా చేశాం, రైతులను ఆదుకున్నాం, చాలా సమస్యల్ని పరిష్కారం చేశాం. ఈ 15 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రాం, వ్యక్తిగత వికాసం కోసం తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి 15 పాయింట్ ప్రోగ్రాం, ఇది అన్ని గ్రామాల్లో జరగాల. ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తాం, ఊరు నుంచి మెయిన్ రోడ్ వరకు సిమెంట్ రోడ్ వేస్తాం, కరెంట్ ఇస్తాం, నీళ్లు ఇస్తాం, అవన్నీ కూడా చేద్దాం. అది కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఏమి ఇచ్చారంటే ఈ 15 పాయింట్లు చెక్ లిస్ట్ మీరు తయారు చేసుకోవాలి మీ పరిధిలో. ఈ రోజు నుంచి ఈ 15 పాయింట్లు అచీవ్ చేసే వరకు మీరు పనిచేసే పరిస్థితి రావాలి. ఇది సాధించిన రోజునే మీరు విశ్రమిస్తారు. అది ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేయడం కోసం మళ్ళా మెంబర్షిప్ అవసరం. అందుకే 2 రాష్ట్రాల్లో ఎన్నికల కమిటీ వేస్తున్నాం. రెగ్యులర్ కమిటీలు పనిచేస్తుంటాయి కానీ ఎన్నికల కమిటీలో మీరు చూసినప్పుడు తెలంగాణ కమిటీలో ఇనుగాల పెద్దిరెడ్డి గారు కన్వీనర్, చిరువేరు కాశీనాథ్ సభ్యులు, ఆర్ లక్ష్మణ్ నాయక్ సభ్యులు, కొత్తకోట సీత దయాకర్ రెడ్డి సభ్యులు, ఆల్లే మస్కతి సభ్యులు, బోట్ల శ్రీనివాస్ సభ్యులు, ఏకే గంగాధర్ రావు ఒక సభ్యుడు. వీళ్ళందరితో 1+6 7 మందితో ఈ కమిటీ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నిమ్మకాయల చంద్రరాజప్ప కన్వీనర్గా పెట్టి, అదే మరి షరీఫ్, బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య,
డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, నిమ్మల రామానాయుడు. మొత్తం 1+6, ఇక్కడ 1+6, అక్కడ 1+6, వీళ్ళందరినీ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ కోఆర్డినేట్ చేయడానికి రమణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కోఆర్డినేట్ చేసుకుంటాడు. ఏవి రమణ. అక్కడ తెలంగాణలో బుచ్చలింగం ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్గా ఉండి ఆయన కూడా కోఆర్డినేట్ చేసుకుంటాడు. ఈ రోజటి నుంచి పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, పోటీపడి మెంబర్షిప్ చేయాలి. ఇక్కడ ఎవరైతే మన ఐడియాలజీ నచ్చిందో ఎక్కడ బలవంతం చేయకూడదు. నేను మళ్ళీ అది కూడా చెప్తున్నా, బలవంతం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారంటే మాత్రం సీరియస్గా ఉంటుంది. మనకు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది మెంబర్షిప్. అందరూ మన ఆశయాల్ని కన్విన్స్ చేస్తే, స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్ళందరినీ మెంబర్స్గా చేర్చండి, తప్పులేదు. బలవంతంగా డబ్బులు వసూలు చేశారు, పెన్షన్లో డబ్బులు కట్ చేశారు, ఇంకోటి డబ్బులు కట్ చేశారంటే మాత్రం చాలా ప్రమాదం. దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఒక పేపర్ అయితే అదే పని ఉంటుంది, ఆ పేపర్కి అయితే లేనిది ఉండేది చెత్తంతా రాస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పేపర్ కూడా ఉంటాయి, దాని గురించి వదిలిపెట్టండి. మనం చేయాల్సింది నీతి నిజాయితీ ఉండాలి, స్వచ్ఛీలత ఉండాలి. చేసే పని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. దీనికి అందరూ కూడా దోహదం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఎవ్రీడే నేను కూడా సమీక్ష చేస్తున్నా. ఇంకొక చాలా సంతోషం, పార్టీలో కూడా మంచి పోర్టల్ తీసుకొచ్చారు. మీరు ఏం పని చేస్తున్నారు ఇప్పుడే మీరు చూస్తే ఒక బ్యూటిఫుల్ గా యాప్ డెవలప్ చేశారు. ఇక్కడ మీరు కూర్చొని తెలుగుదేశం మెంబర్షిప్ ఎంత దగ్గరలో కూడా చేస్తున్నా అంటే ఇక్కడ యాప్ కొడితే పలాంది ఇక్కడ చేస్తున్నారనేది వస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా పోయి అక్కడ మెంబర్షిప్ చేరిపోవచ్చు మీరు. రెండోది, మీరు యాప్ కొట్టి రెన్యువల్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా మెంబర్షిప్ కానీ 100 రూపాయలు కానీ డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మెంబర్ అయిపోతారు. లేకుంటే ఆఫీసు పోయి చేసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీని పగడ్బందీగా ఉపయోగిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో నేను కూడా ఎవ్రీడే మాటలు ఎంతమంది చెప్తున్నారు, పనులు ఎంతమంది చేస్తున్నారు. రెండోది, మీరు చేసే పని వల్ల పార్టీ ఇమేజ్ ఎటు పెరుగుతుందో కూడా అనలైజ్ చేస్తున్నాం. రాష్ట్రంలో నన్ను నేనే ఎవాల్యుయేట్ చేసుకుంటున్నా, అందరు లీడర్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నా. వివిధ స్థాయిల్లో ఉండే నాయకుల యొక్క ప్రజల మనోభావాలు, వాళ్ళ యొక్క పాపులారిటీ రేటు కూడా ఒకసారి చెక్ చేస్తున్నా. ఎక్కడన్నా మొహమాటం ఉండదు. రాబోయే రోజు కూడా చెప్తున్నా మీకు, ఎందుకంటే మనం ప్రజలకు కమిట్ అవుతున్నాం, కార్యకర్తలకు కమిట్ అవుతున్నాం. ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం, చేశాం. ఇంకా చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. అది చేస్తూనే పార్టీని శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండేట్టుగా చేయాలి. 80% రాష్ట్రంలో ప్రభుత్వం పైన సానుకూలత రావాలి, సాధించే వరకు ముందుకు పోతాను. అదే మరి 80% రాజకీయంగా ప్రజలు మనతోనే ఉండాలి. అది కూడా ఒక కన్సిడరేషన్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరిగే వరకు నిరంతరం మనం చేయాల్సిన ఉద్యమం. దానికి మెంబర్షిప్ ఒక నాంది అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ కార్యకర్తలు నాకు ఒక అవినాభావ సంబంధం. కార్యకర్తలే నా నిజమైన కుటుంబం అని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకోండి, చైతన్యంతో ముందుకెళ్ళండి. పోయినసారి 50 రోజుల్లో 54 లక్షలు చేశారు. ఈ రోజు 30 రోజుల్లో ఎంత చేస్తారో మీకు అందరికీ ఒక పరీక్ష. ఎక్కడికక్కడ ఎన్ని రోజుల్లో చేసినట్టు వస్తుంది, ఎంతమంది శ్రద్ధ తీసుకున్నట్టు వస్తుంది. రెండూ పెట్టాం. చైతన్య యాత్రలు జయప్రదం చేయాలి, మెంబర్షిప్ కూడా పూర్తి చేయాలి. ఈ రెండు కూడా 30 రోజుల సమయం. 30 రోజుల్లో మీ శక్తి సామర్థ్యాన్ని చూపించి జయప్రదం చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి.